అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మన కొత్తపేట స్టేషన్ పోలీస్ మన రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అందరూ ఇక్కడ వచ్చి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో అంతా సేఫ్టీ ప్రోటోకాల్స్ వాళ్ళు సరిగా ఫాలో చేస్తున్నారా లేదా అది మనం చెక్ చేసాము. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా కాకినాడ జిల్లాలో కూడా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. సో దీనివల్ల కూడా అండ్ ఇది ముందు కూడా మేము కూడా కంటిన్యూస్గా అంతా చెక్ చేస్తున్నాము. సో దీంతో ఇక్కడ ఇది పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వాట్ ఆర్ ద సేఫ్టీ ప్రికాషన్స్, వాళ్ళు అంతా అది మన ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ సరిగా ఉందా లేదా, ఫస్ట్ ఎయిడ్ కిట్ వాళ్ళు ఎట్లా పెడుతున్నారు, ఇది అంతా మన ద్వారా ప్రిపేర్ చేసిన చెక్ లిస్ట్ ప్రకారం అంతా చెక్ చేయడం జరిగింది. సో దీంట్లో అండ్ మిగతా అన్ని యూనిట్స్లో కూడా మనకి కంటిన్యూస్గా చెక్ చేస్తాము. విల్ మేక్ షూర్ దట్ నో untoward incident happens in our district. So continuous checkings and inspections will continue. Thank you. అసలు చేయలేదు అది లైసెన్స్ ఉంటే ఎగ్జాక్ట్గా ఏం మెన్షన్ చేస్తారు, వాళ్ళు ఏం స్టోర్ చేస్తారు, ఏం తీసుకొస్తారు, అది కూడా చెక్ చేసుకోవాలి. అది కూడా లిమిట్ ఉంటాయి కదా, 15 kg 15 kg ఇది ర్యాండమ్గా చెకింగ్ చేసి కూడా 15 kg లేకపోతే అదర్ సపోజ్ 15 kg అంటే మిక్స్చర్, అది కాకుండా సల్ఫర్ అండ్ అదర్ మెటీరియల్ వాళ్ళు ఎక్కువ తీసుకొచ్చి పెడుతున్నారు. సో దీని మీద కూడా మీరు 4 నెంబర్ 4 పెడతారా? 4 నెంబర్ ఇవాళకి ఇంత లైసెన్స్ అది ఇన్సూరెన్స్ ఎంత ఉందా? ప్రొటెక్షన్ చేస్తారు, మాస్క్ ఉంటుంది సార్, చేతి గ్లౌజ్ ఉంటుంది ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ ఉంది ఇది గ్లౌజ్. అంటే మనం వర్క్ చేసేప్పుడు పది వస్తామండి, ఉత్తప్పుడు అసలు ఇచ్చాము. గ్లౌజ్ అంటే ఏంటి? మెటీరియల్ గ్లౌజ్, మెటీరియల్ గ్లౌజ్ ఉంటాయండి. మనం ముట్టుకున్న సార్ కెమికల్గా మనకి హ్యాండ్ కట్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మాస్క్ వర్కర్స్కి ఏమి ట్రైనింగ్ ఉందా ఇక్కడ? ట్రైనింగ్ కొమ్మరపాలెం అక్కడ, కొమ్మదిపాలెం ఇక్కడ ఉంది, రాయవరం మన బ్లాస్ట్ అయింది కదా అది ఎక్కడ? అందరికీ ఆయన హెడ్ అండి. ఇప్పుడు ఎక్కడ చేస్తారు? అంటే మేము నేర్చుకున్నాం కదా సార్, మాకు ఆల్రెడీ 10 రోజులు ఉంటుంది సార్. అక్కడ ఆఫీషియల్గా ట్రైనింగ్ ఇస్తారా? అవును సార్. చూసుకుని వాళ్ళకి లైసెన్స్ అంటే ట్రైనింగ్ ఇవ్వడానికి